చదవండి, అనేక సత్యాలు తెలుసుకోండి. పరలోకం చాలా చిన్నది, నరకం భయంకరమైన పెద్దది, అది తెలుసుకోండి. మనం మాత్రమే పరలోకానికి వెళ్తే సరిపోదు. మన బంధువులు మిత్రులు అందరినీ మనమే మేల్కొట్టుకోవాలి, మనమే బ్రతిమాడుకోవాలి. వాళ్ళ గడ్డం పట్టుకోవాలి, వాళ్ళ చేతులు పట్టుకోవాలి, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. కానీ వాళ్ళు మాత్రం నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నుంచి నేను మీకు చెప్పబోయే మాటలు చాలా కష్టంగా ఉంటాయి, పూర్తిగా ఆ వాక్యానికి వ్యతిరేకం నేను చెప్పేది. అందుకని ఏమనుకోకుండా ప్రశాంతంగా ఎన్ని రోజులు కానుకల కోసం వచ్చే పాస్టర్లు చెప్పే మాటలని తృప్తిగా నిత్యం చేపెట్టించుకొని కానుకలు వేసి వెళ్ళిపోతారు. సత్యాన్ని తెలుసుకోవాలి. అసత్యం ఏంటో ఇప్పుడు గ్రహిద్దాం. మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఉన్నాము. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి ఆశ్చర్యపోయాం. నేను యాక్చువల్గా నా మిషనరీ ట్రిప్లో ఎప్పుడో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అయిపోయింది, ట్రైన్లో పోతా చేశాను. కానీ ఇక్కడికి వచ్చి నేను దేవుని సన్నిధిలో వాక్యాన్ని అట్లాగే నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఎంతగానో దేవుడు ప్రేమించాడు. దేవుని కృపను బట్టి ఇక్కడ నన్ను నడిపించాడు. వీళ్ళందరూ తెలుగుని చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. మీరంతా కూడా ప్రార్థించండి. అందరూ ఏదో నార్త్ ఇండియా అంటే భయపడిపోతారు. మన వాళ్ళు అసలు ఎవరు భయపడలా, గట్టిగా రాడులా నిలబడుతున్నారు. అది చాలా అద్భుతంగా ఉంది. మీరంతా కూడా వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. ఎందుకు అంటే ఏదో తిని సోమరపోతులాగా ఉండటానికి కాదు, వీళ్ళల్లో మళ్ళీ రివైవల్ స్టార్ట్ అయ్యి అందరూ అగ్నిలాగా మండాలి. ఆ విధంగా మీరంతా ప్రార్థించండి. ఫోటోలు అయితే ఒక ఫోటోకి అయితే 10,000, వీడియోకి అయితే 20,000, ఏదైనా తీసుకోండి. అట్లా కూడా ఉన్నారు పాస్టర్లు ఇప్పుడు, మీకు తెలిసే ఉంటుంది. అది సంగతి. మరి ఎన్ని ఫోటోలు కావాలో రాండి. ప్రార్థన యాక్చువల్గా పాస్టర్ గారు చేయాలి. అంత విశ్వాసమేగా చేద్దాం. అన్న మీ పేరేంటన్నా? ఏమైంది? మందు తాగుతున్నా. మానలేదు ఇంకా? ఓ సరే, మంచిదన్న. ప్రసంగి కదా, చూడు ఎంత మంచి పేరు పెట్టుకున్నావో. దేవుడికి వ్యతిరేకంగా మందు తాగుతున్నాం. ఈ రోజు నుంచి వదిలిపెట్టేసావా? ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయనా ఇదిగో నాయనా ఎక్కడి వారమో ప్రభా ఇక్కడ కూడుకున్నామయ్యా ప్రభా. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి సాక్ష్యం చెప్పుచుండగా ప్రభా, మరి వాక్యం వినుచుండగా ప్రభా నాయనా మీరు కార్యం చేశారు. మీరు అందరిని బట్టి స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయనా ప్రసంగి మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుని కృప వలన క్షేమంగా రాత్రి 8 గంటలకి చేరుకున్నాం మధ్యప్రదేశ్. ఇదిగోండి ఒక చోట ఆశ్రయం దొరికింది. మంచిగా స్నానం చేసాం, బయలుదేరి వెళ్తున్నాం. ఇంకా అరగంటలో చర్చి దగ్గర ఉండాలి. ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉంది. మీరంతా ప్రార్థించండి. ఈరోజు ఒక్కరోజే మీటింగే కాదు, మధ్యప్రదేశ్లో నశించిపోయే ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. సువార్త చాలా తక్కువగా ఉంది. భారము కలిగి మనమంతా ప్రార్థిస్తే వాళ్ళంతా రక్షణలోనికి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ये खाली समय मिले तो पढ़ाओ, मेरा सर्विस है. थैंक यू. गॉड ब्लेस यू and your job and your family. Thank you.
సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. మరి ఈరోజు మన మధ్యలో మల్లికార్జున్ గారు మరి ఎంతో దూర ప్రాంతాల నుంచి మరి మన ఊరికి వచ్చి ఉన్నారు. మరి గాడ్స్ మెయిన్ మినిస్ట్రీ నుంచి మరి ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్థలంలోకి ఆయన వెళ్ళి మరి సువార్తను ప్రకటిస్తున్నారు. ఒకసారి ఆయన కొరకే చప్పట్లు కొడదాము. అలాగే మరి దైవజనులు నేను కోరుకుంటున్నాను ఆయన ముందుకు వచ్చి కూర్చోవాలని. చప్పట్లు కొడదాము. సరే, హల్లెలూయా. మరి ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. అలాగే మీ అందరికీ ఒక చిన్న గమనిక, మనవి కూడా. యాక్చువల్గా ఈ వీడియోలో అసలు సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఎందుకు అనగా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండి సరిగ్గా వాయిస్ రాలేదు. అప్పటికి కొంతవరకు వచ్చింది, దాన్ని మాత్రమే పెట్టాము. ఈ విషయానికి చాలా చింతిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోగలరని మనవి. దప్పిగో వారికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. మీకు అర్థమైంది అనుకుంటున్నా. బాగా దప్పిగా ఎండకెళ్ళి వస్తే ఎలా ఉంటారో వాళ్ళకి చల్లటి నీళ్ళు ఎలా ఉంటుందో దూరదేశం నుంచి వచ్చిన సమాచారం అంతకంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా శుభముగా ఉంటుంది. కానీ ఇప్పుడు నుంచి నేను మీకు చెప్పబోయే మాటలు చాలా కష్టంగా ఉంటాయి. పూర్తిగా ఆ వాక్యానికి వ్యతిరేకం నేను చెప్పేది. అందుకని ఏమనుకోకుండా ప్రశాంతంగా ఎన్ని రోజులు కానుకల కోసం వచ్చే పాస్టర్లు చెప్పే మాటలని తృప్తిగా నిత్యం చేయబెట్టుకొని కానుకలు వేసి వెళ్ళిపోతారు. సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటో ఇప్పుడు గ్రహిద్దాం. మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను క్రైస్తవులు అనుకున్నాను చేతులు ఎత్తండి. ఏమనుకోకుండా చేతులు ఎత్తకపోతే మీరంతా ఎత్తుకొచ్చారమ్మా చర్చికి. సరే, బైబుల్ తెలుసుకున్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. నేను బైబుల్ తెలుసుకున్నాను, నేను క్రైస్తవులని. ఈ బైబుల్ పట్టుకున్న వాళ్ళంతా నేను బైబుల్ని ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బైబుల్ని పూర్తిగా నేను చదివాను, నాకు చదువు రాకపోయినా నేను చదివించుకున్నాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నిజంగా చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొద్దిమంది ఎత్తారు, చాలామంది ఎత్తలా. మీరంతా క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గు చేయడు. సగం మీ వల్లే దేవుడికి చెడ్డ పేరు. మీరు నామకార్థంగా ఉన్నారు. ఎంత పెద్ద భాషలో వినిపించుకొని మీరు ఎన్ని కానుకలు ఇచ్చి నిత్యం చేసి పెట్టుకుని పంపిస్తే ఉపయోగం. సిగ్గుండాలి కొంచెమైనా. నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగ మాట్లాడతాను కాబట్టి నేను డబ్బులు తీసుకోను. నాకు వాటర్ బాటిల్ కూడా అవసరం లేదు. మీరు కొట్టినా పర్లేదు. దేవుడు నాకు ఏది ప్రేరేపిస్తే అదే చెప్పేసి వెళ్ళిపోతాను. అందరూ సత్యాన్ని గ్రహించాలి. మీరు బైబుల్ అందరూ కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారు?
ఎందుకు చదువుకోవట్లేదు? అరే 1వ తరగతి పిల్లలు 2వ తరగతికి వెళ్ళాలంటే మొత్తం చదివిన తర్వాత కదా 2వ తరగతిలో పెడతారు. మరి మీకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, ఏం చేస్తున్నారు? మన కరోనాలో చాలా పెద్ద పెద్ద ధర్మంతో చనిపోయారు, మిమ్మల్ని బ్రతికిచ్చాడు. దేనికి? సిగ్గుండాలి కదా బ్రతికైనా. ఎందుకు భయపడలేదు? మీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారా? దేవుడు ఏం చెప్పారో మీకే తెలియకుండా మీరు పక్కన ఏం చెప్పారు? ఆయన చెప్తున్నాడు, నా ప్రార్థనా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము. మీరు అన్యజనులు ఎవరున్నారండి? ఎవరు చేయాలి? అన్యజనులు అంటే క్రైస్తవులు కాకుండా పక్కన వాళ్ళు. మీ అందరిలో పక్కన వాళ్ళు ఎవరున్నారండి? ఒకసారి చేతులెత్తండి. మీ కులం వాళ్ళు కాకుండా వేరే కులం వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక పక్క చేతులెత్తండి. మీరంతా క్రైస్తవులు, మరి నెలకు కొంత పాత్రను పిలిపించుకుంటున్నారు. ఏమనుకోవద్దు, ఇలాగే మాట్లాడతాను. సత్యం మీరు తెలుసుకోవాలి. నువ్వేదైనా జాబ్ చేస్తున్నావు, పొద్దున వెళ్తావు, సాయంత్రం వస్తావు. నీ ఇష్టం వచ్చిన వేసారేసి నాటకాలు ఆడితే వాడు జీతం ఇస్తాడా నీకు నెలకి? మరి నీకు దేవుడికి టైం ఇచ్చాడు. ఈ ఒక్క పుస్తకాలు ఎందుకు చదవలేకపోతున్నాను? దేవుడు ఏమని చెప్పాడు? దయచేసి తెలుసుకోండి, బైబిల్ చదవండి. ఇంకా నువ్వు బ్రతికిచ్చాడంటే దేవుడి కృప మాత్రమే నీకు బ్రతికించింది. దేనికి అంటే ఇప్పటికైనా గ్రహించి ఈ స్థలం మనది కాదు, పరలోక మార్గమే మన స్థలం, అక్కడికి వెళ్ళాలి అనేది గ్రహించి చదవడం మీకు తెలుసు. ఎలా వెళ్ళాలి, ఏముంది అక్కడ, ఏంటనేది. మీరంతా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏమనుకోవాలి. మీ భర్తలంతా అయ్యేది, మీ తల్లిదండ్రులంతా అయ్యేది, మీ అన్నదమ్ములంతా అయ్యేది చచ్చిపోయారా? ఆత్మీయంగా బ్రతుకుంటే వచ్చేవారుగా. దేవుడు చెప్పాడు కదా, సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి 6 రోజులు పనిచేయండి, 7వ రోజు నా మందిరంలో మీరు కనపడాలని చెప్పారు కదా. ఏ వైన్ షాప్ దగ్గర తిరుగుతున్నారా? సిగరెట్ షాప్ దగ్గర తిరుగుతున్నారా? పేరు క్రైస్తవులుగా ఉన్నారు. ఏది మీ పిల్లలకు మీరు బయలు చెప్పుకోవాలా? మీ భర్తకు మీరు బయలు చెప్పుకోవాలా? మీ తల్లిదండ్రులు మీరు రాలేకపోయినా కుర్చీలో చూస్తుంటే కూర్చోబెట్టాలా? ఏది మీ మగవాళ్ళంతా ఏమైపోయారు అంటే సంఘాన్ని స్త్రీగా పోల్చారని మీరు స్త్రీలు మాత్రమే వస్తున్నారా? పురుషులకు సంఘం కాదా? ఆయన పురుషుల కోసం ప్రాణం పెట్టలేదా? ఎన్ని రోజులు మాట్లాడుతుందా ఉంటారండి? మీరే సరిగ్గా లేదు. మీ కానుకలు దేవుడికి కావాలా? మీ అర్పణలు దేవుడికి కావాలా? వాక్యం ఏముందో చెప్పకుండా, వాక్యం ఏముందో చదవకుండా, తెలుసుకోకుండా నీ కానుకలే కావాలి. 10 గంటలకి మీకు చర్చ టైం అయితే 12 గంటలకు వస్తారా? మీకు సిగ్గు లేదు క్రైస్తవులు చేయకపోవడానికి? మీరు కనిగిరి ప్రాంతానికి వెళ్ళండి, ట్రైన్లో బుక్ చేస్తున్నారు, ఫ్లైట్లో బుక్ చేస్తున్నారు. టయానికి వెళ్ళకపోతే ఆగుతారా? ట్రైన్ ఫ్లైట్ ఆగుతుందా? అంటే దేవుడు అంతకంటే తయారుకోవద్దా? నిన్ను ఎవరో చేయగలరు. నీకోసం ఆయన భూమి మీద వచ్చి దండించుకున్నాడు, కొట్టించుకున్నాడు, రక్తంగా చనిపోయాడు. నీకు తెలియదా? నీకోసం ఎవరేం చేస్తారు? దేవుడు ప్రాణం పెట్టాడు. ఎందుకని మీరు ఇంత నామకత్వంగా ఉన్నారు? పేరుకేమో ఫుల్ గాస్పెల్, కనీసం హాఫ్ గాస్పెల్ ఉందా మీకు? తెలుసుకోండి, ఈ రోజులు చాలా చెడ్డవి. ఏ రోజు చివరి రోజు తెలియదు. దేవుడు మనం వచ్చాడు, సమస్తాన్ని కోల్పోయాను. దేవుడు నిన్ను వంటకం ముందే సమయోచితం పాటించండి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోండి. బైబిల్ చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏమి ఉపయోగం? కీర్తన గ్రంథము 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఎవరి మాట చెప్తున్నారు? ఒక రాజు, ఒక నార్మల్ రాజు కాదు, ఒక మహారాజు. ఆయనకే దినమెల్లా చదవడానికి టైం ఉంది. నీకు ఏం పీకే పనుంది? గట్టి పీకే పనుందా? బైబిల్ ఎందుకు చదవట్లేదు మీరు? ఒక రాజు ఎందుకు చదువుతున్నాడు? మీకు కొద్దిగా బాధగా లేదా? అసలు భయం లేదా? ఎందుకు చదవట్లేదు? 119వ కీర్తన 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూడి తొట్టిలటకు కారణమేమీ లేదు. బైబుల్ చదివి వాక్యానుసారం జీవిస్తే మన జీవితంలో ఎటువంటి తొందరపాటు రాదు. మరి ఈరోజు తొందరపాటు లేకుండా ఉన్నారా?
దాంతోపాటు బ్రతికేది వాక్యానికి అనుసారంగా. సామెతల గ్రంథము 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నిసార్లు నీ రోజు మోకరించి ప్రార్థన చేసినా ఇప్పటి వరకు నీ ప్రార్థన ఒక్కరు కూడా పరలోకం చేరలేదు. యేసు నామములో ఇది సత్యం. ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని చదువురాకపోతే చదువుకొని విని దాని ప్రకారంగా జీవించి నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే కానీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఏ ప్రార్థన కూడా దేవుడు లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకరమన్నీ జరుగుతాయి. వాళ్ళకి జరిగినట్టుగానే నీకు కూడా పరుగు జరిగాయి, కానీ దేవుడు అయితే జరిగించి కాదు. ఎందుకంటే నీ ప్రార్థన ఏమైతే నువ్వు ధర్మశాస్త్రమే చదవనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఏంటాడు? నీ ప్రార్థన అంతా హేయమైపోయింది. గుర్తుపెట్టుకోండి. కీర్తనలు 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించును, మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు ఒక పెద్ద మహారాజు, ఆ పరిసర ప్రాంతాలన్నిటికీ పేరు ఆయనే. పొద్దున చేస్తున్నాడు, పొద్దున చదువుతున్నాడు, మధ్యాహ్నం చదువుతున్నాడు, సాయంత్రం చదువుతున్నాడు. నువ్వు ఎంత బిజీ అంటే నువ్వే ఇక మోడీ వాళ్ళ అక్కవి, మోడీ వాళ్ళ చెల్లివి, మోడీ వాళ్ళ అన్నవి, మోడీ వాళ్ళ తమ్ముడివి. అంత బిజీ. ఎందుకంటే ఈ దేశాన్ని మొత్తాన్ని పరిపాలించాలి నువ్వు. నీకు దేవుడు చిన్నగా ఉంచాడుగా, దాంతో తృప్తి పడవు. ఏ దేవుడు నీకు చిన్న పని ఇచ్చాడుగా, దాంతో తృప్తి నీకు. ఈ రాజ్యాన్ని ఆడాలి బైబిల్ చదవకుండా, అది నీ తపన. తెలుసుకోండి. బైబిల్ చదవగా ప్రార్థన చేయకనే ఆత్మీయతలో దిగజారిపోయారు మీరంతా. ఏం దిగజారిపోయారు ఇప్పుడు నేను చెప్తా. సామెతల గ్రంథము 23:26 నా కుమారుడా, సారీ నేనే చదువుతానులేండి, మీకు ఎందుకులే, మీరు మళ్ళీ కరెక్ట్గా 1 గంటకి వెళ్ళాలి కదా, ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ అయిపోయిన తర్వాత కొడతారేమో, అందుకే టైం వేస్ట్. నేనే చదువుతాను, మీకు మంచి శ్రద్ధగా వినండి. నా కుమారుడా, ఇప్పటికైనా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఆయన బ్రతుకులాడుకుంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పటికైనా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నా మార్గంలో నడవమంటాడు ఆయన. తెలుసుకోండి, దేవుడు నీ హృదయాన్ని ఆయన ఆలయంగా చూసుకుంటున్నాడు, కానీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎలా అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. అవునా కాదండి? వాక్యం నమ్ముతున్నారా మీరు లేదా? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు. మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాను అంటే కుదరదు. ఎందుకు అంటే నీకు గవర్నమెంట్ ప్రైవేట్ కూడా ఎంత జీతం ఇస్తాడో నాకు తెలియదు. వాడి జీతానికి అనుకూలంగా నువ్వు ఎలాంటి పని చేయాలి. చాలా వాల్యూ నీకు ఇచ్చే జీతం, అందుకని నువ్వు సచ్చినట్టుగా పని చేయాలి. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. నువ్వు ఆయన సొత్తు. నీకు ఇష్టం వచ్చిన దుర్మార్గం పని చేయడానికి నీకు సమయమా? నీకు ఇష్టం వచ్చిన గదేశం చేయడానికి నీకు జీవితమా? ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? మన ఇళ్ళలో ఎవరో మందులు తాగేవాళ్ళు లేరా? సిగరెట్లు తాగేవాళ్ళు లేరా? బీడీ తాగేవాళ్ళు లేరా? ఎవరు తెలియకుండా కుట్టాలు ప్రభావం వేస్తున్న వాళ్ళు లేరా? అబద్ధాలు ఆడేవాళ్ళు లేరా? మోసం మీద సంపాదించేవాళ్ళు లేరా? ఇక్కడిక్కడే కొట్టుకునే వాళ్ళు కూడా లేరా? మరి ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావు. మీరు దేశం కానీ దేశంలో ఉన్నారు, చాలా సంతోషం. అసలు ఇంతమంది ఇక్కడ తిరుగుతుంటారు అనుకుంటా. మధ్యప్రదేశ్ చాలా గొప్ప. ఏ ఆలోచించాలో క్రికెట్ వాడే వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడి నీ ఆలయాన్ని పాడు చేస్తాడు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడు, మీరంతా ఒప్పుకుంటారా? ఓన్లీ వాడు మహా అంటే వచ్చాడు, ఒక జెండా పెట్టి మహా అంటే గేటు పదవి వెళ్ళిపోతారు, ఇంకా మందిరం దాకా కూడా రాడు. అప్పటికే మీరు రియాక్ట్ అయిపోయి వాళ్ళందరూ కొట్టేస్తారు. మరి అలాంటిది దేవుని ఆలయం నీ హృదయమే. మరి నీ హృదయాన్ని పాడు చేస్తున్నావు. శిల్పంలో నీకు ఇష్టం వచ్చిన అన్ని చూస్తూనే ఉంటావు. నీ ఇష్టం వచ్చిన మందు తాగుతావు, సిగరెట్ తాగుతావు, అన్ని చేస్తావు. మరి దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటాడు? అయినా కూడా నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఏమన్నా ఇప్పటికైనా మారతారేమో అని. మారితే మంచిది, మారకపోతే మరీ మంచిది. అట్లా 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం కనీసం ఆదివారం రోజైనా వచ్చి ఆయన మహిమపరచాలి. అసలు మహిమ ఎక్కడ పరుస్తున్నారు? ఈ రోజు రాని వాళ్ళంతా బ్రాంచ్ షాప్ దగ్గర మహిమపరుస్తున్నారా? ఈ రోజు రాని వాళ్ళ దగ్గర అంతా చుట్టుపక్కల చిల్లర కొట్టగడ చేస్తున్నారా? ఏం చేస్తున్నారండి? మీ చర్చి ఫుల్ గాస్పెల్ చర్చి చాలా పేరు ఉంది. నేను కూడా చాలా మందిని అడిగాను. వచ్చేటప్పుడు అన్న మా చుట్టాలు ఉన్నారు, మా చుట్టాలు చాలా మంది చెప్పారు. మా సరఫోళ్ళు, పాతోళ్ళు, ఏదో చిత్రపాఠలు చాలా మంది చెప్పారులే. చాలా పేరు ఉంది మీ చర్చికి. మీ చర్చిలో మొబైల్ లేదు. మరి వాళ్ళ ఆలయాలన్నీ పాడైపోయిందా? చూసుకోండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ ఎదురు దిగివచ్చున్నాడని చెప్పాను. మనోళ్ళంతా ఈ రోజున చర్చికి ఎందుకు రాలేదు? ఒకవేళ వచ్చినా కూడా చర్చ అయిపోయిన తర్వాత నామకార్థంలో ఎందుకు ఉన్నారు అంటే, దేవుడికి ఎంత అయితే శక్తి, ఎంతైతే పవర్ ఉందో ఇంచుమించు సాతాను గారికి కూడా అంతే ఉంది. వాడికి సమయం చాలా కొంచెం ఉంది. వాడు అందుకని మిమ్మల్ని అందరినీ పాడు చేస్తున్నాడు. నువ్వు వాడికైనా హృదయంలో చూపించావు కానీ పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వలేకపోయావు. తెలుసుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడికి మీ హృదయాన్ని కనుక ఇచ్చినట్లయితే ఈ రోజు అందరూ ఇక్కడ ఉండేవాడు. ఏమయ్యారు? 120 ఫ్యామిలీస్, 600 మంది ఆత్మీయంగా ఎంతమంది చచ్చిపోయారు. 600 మందిలో 3వ భాగం కూడా లేరు కదండి ఇక్కడ. అంటే దేవుడి పిల్లలు ఎంతమంది ఉంటే మరి సాయితాంగడి పిల్లలు అంతమంది ఉన్నారు మనలోనే. దయచేసి మనోళ్ళకి మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనోళ్ళకి మనమే గద్దించుకోవాలి, మనోళ్ళని మనమే పరిశుద్ధపరచుకోవాలి, మనోళ్ళ గురించి మనమే ప్రార్థన చేసుకోవాలి, మనోళ్ళని మనమే సన్నిధికి నడిపించాలి. ఇది మన బాధ్యత. సాతాను నిన్ను ఆవరించుకున్నాడు. నువ్వు అందుకే ఇలా గుట్కా వేసుకుంటున్నావు, పాన్ వేసుకుంటున్నావు, సిగరెట్ తాగుతున్నావు, మందు తాగుతున్నావు, జాగ్రత్తం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. అది ఎలాంటి వ్యభిచారం, ఎలాంటి తప్పని చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14, 15, 16 చదవండి. చెడుతనము వారి నోటికి తీయగా ఉండను, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టరు. పొగాకు చెడు, చేదు, దాన్ని నోట్లో వేసుకోకపోతే మీకు తెల్లారు. కొంతమంది గురించి చెప్తున్నాను. ఇట్లా ఉన్నారు క్రైస్తవులంతా. ఇంకా అసలు మన ఏరియాలో అయితే ఇంకా అసలు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. మీరంతా ఇంకా భక్తిగా అందరూ వచ్చారు. ఎవరికి తెలియకుండా గుట్కా వేసుకుంటారు, రాజకీయాన్ని వేసుకుంటారు, ఇంకేదో పొగాకు వేసుకుంటారు. దాన్ని మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండా నాలుగు కిందకి నెడతారు. అది క్లియర్గా రాస్తుంది బైబిల్లో. చెడుతనము వారి నోటికి తీయగా ఉండను, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టవి. మళ్ళీ ఎవరైనా కనపడకుండా చూస్తే మళ్ళీ కష్టం, ఎందుకంటే మళ్ళీ వేసుకోవాలి కదా, అది ఒక పని. ఎందుకంటే దాచిపెడతారు. దాన్ని పోనీయగా భద్రము చేసుకోని, నోట దాన్ని ఉంచుకొని. నోట్లోనే ఉంది, ఎదురు మాట్లాడేటప్పుడు కూడా. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారిలో పటనాలు పాముల విషమగును. ఈ రోజున క్యాన్సర్ వస్తుందంటే ప్రధానమైన కారణం పొగాకు. దాన్ని క్లియర్గా ప్రభువు రాపించాడు బైబిల్లో. బైబిల్ చదివితే కదా మనకి తెలిసేది ఏముందనేది. గుట్కా, సిగరెట్, మందు, వ్యభిచారం గురించి రాసింది బైబిల్లో. వారు ధనమును వెలిగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత నువ్వు తిన్న విషమంతా కూడా వాళ్ళు కక్కించే పనిలో ఉంటారు. నీ ధనమంతా వ్యర్థమైపోతుంది. క్యాన్సరే అది ప్రధాన కారణం. దాన్ని క్లియర్గా రాస్తుంది అక్కడ. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును, వారు కట్లపాముల విషమును పీల్చుదు, నాలుపాము నాలుక వారిని చంపును. వారు కట్లపాముల విషమును పీల్చుదు అంటే బీడీ, సిగరెట్లు, చుట్టలండి. అది క్లియర్గా రాస్తుంది అక్కడ. అది కట్లపాము కంటే ఇంకా డేంజర్. దాన్ని త్రాగుతున్నారు, క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు, చిన్న చిన్న జాబులు, పనులు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, డబ్బులు మొత్తం హాస్పిటల్ పాలై పెట్టుకుంటున్నారు. ఎందుకు ఇట్లా? షుగర్ వస్తుందని తెలుసు, మీరు షుగర్ మానేస్తారు, బెల్లము, తీపి తింటాం. బీపీ ఉందని తెలుసు, ఉప్పు మానేస్తారు. పాపం ఉంది, నరకం ఉంది అని చెప్పి మీరు ఎందుకు మానట్లేదు? మంచి ప్యాంట్ వేసుకుంటున్నావు, షర్టు మ్యాచ్ అయిందా లేదో మ్యాచ్ చూసుకుంటావు. మంచి చీర కట్టుకుంటున్నావు, గ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదో చూసుకుంటున్నావు. మంచి టాప్ వేసుకుంటున్నావు, చిండి మ్యాచ్ అయిందా లేదో చూసుకుంటున్నావు. ఈ రోజున యేసయ్యతో నాకు మ్యాచ్ అయిందా లేదని ఎందుకు చూసుకోవట్లేదు? మీరంతా ఒక క్రైస్తవులు,
ఏది ఈ పొగాకు నగిలే వాళ్ళు, చుట్టూ బీడీలు సిగరెట్ తాగే వాళ్ళు కూడా. అందరూ తాగుతావా? మళ్ళీ మందు తాగుతావు. తాగితే ఏమవుతుంది? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 31, 32, 33, 34, 35. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడగము. దేవుడు చెప్తున్నాడు, అది చాలా తలతలలాడుతుంది, చాలా మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి, దాని వాసన కూడా వేరే విధంగా ఉంటుంది, అది నీకు మంచిది కాదు, దాని వైపు కూడా చూడకు అని చెప్తున్నాడు. చూడకు అన్నదాన్ని ఎంతమంది ఈరోజు తాగుతున్నారు మన వాళ్ళు తెలుసుకోండి. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె పాటు వేయను. విపరీతమైన నీ కన్నులు నీకు కనపడు, నీవు వెర్రి మాటలు పలుకుడు. ఇది కరెక్టా కాదండి? తాగినోడు వాడి భార్యను తిడతాడో తెలియదు, పిల్లలు కొడతాడో తెలియదు, వాడే ఏమైనా చేసుకుంటాడో తెలియదు. ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ముందే వచ్చిన ప్రభువుని రాపించాడు. వాక్యాన్ని చదువుకొని మనం జాగ్రత్తగా ఉండాలి కదా. కనీసం రాని వాళ్ళు రాలేదు, వచ్చిన వాళ్ళన్నా వాక్యాన్ని చదువుకొని బైబిల్ని పూర్తి చేసి దాంట్లో అసలు ఏముందో తెలుసుకొని మన వాళ్ళకి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి, చెప్పుకోవాలి కదా. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నీవు నది సముద్రంలో పండుకొని వాని వలె నందువు, ఓడకొయ్య చివరను పండుకున్న వాని వలె నందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుతునని నీవు అనుకుంటున్నావు. ఎవరైతే తాగుతున్నారో తాగినప్పుడు అని కొట్టినా తెలియదు, తిట్టినా తెలియదు, మళ్ళీ ఎప్పుడు తెల్లారితే మళ్ళీ నేను 90 years ఒకటి మళ్ళీ తలనొప్పి పోదనుకుంటా ఉంటారు. చాలా మంది ఇదే చేసేది, ఎక్కువగా క్రైస్తవులు తాగేది. దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు, కానీ అది సరిపోక మందు తాగి ఈ లోక జ్ఞానాన్ని కొనుక్కొచ్చుకుంటున్నాం. చెడ్డ జ్ఞానం అది. అది తాగటం వల్ల వెర్రి వేషాలు వేస్తాం, మనకే తెలియదు అసలు ఏం చేస్తుంటామో. దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని కాదనుకుని ఆ పిచ్చి మందు తీసుకొచ్చి అయ్యా కుళ్ళిపోయిన కాయలతో చెక్కతో నానబెట్టి తొక్కి మొత్తం మరగబెట్టి ఆవిరి ఇస్తే తాగేస్తున్నావు. నీ సంపాదనతో దానికే పోతుంది. ఏం చేయటానికి? నీ ఆరోగ్యం పాడైపోయా, ఇంట్లో సరిగ్గా ఉండవు, దేవుని దృష్టిలో కూడా నువ్వు ఆయన కుమారుడు కాదు. ఏం చేయటానికి? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లారి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. అట్లనే ఒకసారి తాగి ఆగుతావా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. సారీ, టైం అయిపోతుంది, నేను కొంచెం తొందర చేస్తున్నాను, ఎందుకంటే అన్న వైపు చూస్తున్న టైం అయిపోతుందని. ఏమనుకోబాకండి, వాళ్ళందరూ లేట్ అయితే అయిపోయింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం, మద్యము త్రాగుదమని వేకుమని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మనకు తెలిసిన లేరా? ఎప్పుడు తెల్లారింది పోయి తాగుదాం. ఎప్పుడో ఇంక రాత్రి 11, 12 అయితే కానీ ఇంటికి రాడు. వచ్చిన వాడు కుదరదు, ఒక ముద్దు తిని పడుకుంటాడా? ఖచ్చితంగా చిత్రబంధం చేస్తాడు. ఈ జెండా వాళ్ళని తినేవాడు. ఇదే పరిస్థితి నేను కూడా చేసింది. అందుకని తెలుసుకోండి, నువ్వు నీ కుటుంబం బాగుపడాలంటే మందు మానాలి. ఈ విషయాన్ని దేవుడే చెప్తున్నాడు. లేవీకాండము 10వ అధ్యాయము 9వ వచనం, మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. నువ్వు నీ కుమారుడు తాగకూడదంట. మరి నువ్వే పెద్దలు వేసి సిగ్గు లేకుండా తాగి నీకు పిల్లలు తాగేదాన్ని తప్పే ఉందండి? మన వాళ్ళకి అంటా ఉంటారు కదా, ఎత్తు చేలో వేస్తే మరి కూర కట్టడం వేసిద్దా అని. అట్లాగే గొనుక్కుంటున్నారే అనుకోబాటు సమయం అయిపోదు. దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే ఎవరికి అక్రమ సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ అసలు ఒరిజినల్గా వ్యభిచారం అంటే తెలుసుకోండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం, వ్యభిచరింపకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28, వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది కనుక ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. ఈ రోజున సెల్ ఫోన్ నీకు ఉంది కదా అని డైరెక్ట్ గా నీకు వ్యభిచారం లేకపోయినా
ఇన్ని రకాల బూతు బొమ్మలు మీరు చూస్తున్నారు? ఎంతమంది సగం సగం బట్టలు వేసుకున్న వీడియోలు మీరు చూసి పాడైపోతున్నారు? ఎంతమంది వారిని చూసి ఊహించుకొని తప్పులు చేస్తున్నారు? తెలుసుకోండి, అది మంచిది కాదు. సాతాను గారికి సమయం చాలా కొద్దిగానే ఉంది. దేవుడికి మనకి కనెక్ట్ చేసేది ఓన్లీ ప్రార్థన అయితే వాడు ప్రార్థన చేయనివాడు, వాక్యాన్ని చదవనివాడు, పరిశుద్ధంగా జీవించనివాడు. అయితే నీకు ఏదో అలవాటు పెడతాడు, ఏదో ఒక లోటు పెడతాడు. మీరంతా తెలుసుకోవాలి. మనమే సాక్షిగా లేకపోతే వేరే వాళ్ళకి మనం ఏం చెప్తాం? తెలుసుకోండి. దేవుడు ఎటు చూపుతో చూస్తేనే వ్యభిచారం అంటున్నాడు. అలాంటిది సెల్ ఫోన్లో ఇమేజ్ చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అందరూ అనుకుంటారు ఆ దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదు అనుకుంటారు. దేవుడు ఏం చెప్పలేదు మనకి, వ్యభిచారం చేయి, అది చేయి, ఇది చేయాలి. అవన్నీ కూడా మన హృదయంలో నుంచే వచ్చాయి. మన హృదయంలో నుంచి ఎప్పుడు వస్తాయి? మనం చూసినప్పుడు వస్తాయి. వాటిని అనుభవించాలంటే మనకి చేయడానికి ట్రై చేస్తారు. తెలుసుకోండి. అందుకని నీవు వ్యభిచారాన్ని చంపివేయాలి, లేదంటే దేవుని ఉగ్రత వస్తుంది. అది ఎలా వస్తుంది? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. కావున భూమి మీద ఉన్న ఈ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రతను, కామాంధులను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. మీలో ఎవరు అవిధేయులో మీరు చూసుకోండి. దేవుడు టైం అయిపోతుంది కానీ స్పీడ్ పెంచుతున్నాను. దేవుడు చేయొద్దని చెప్పిన వ్యభిచారాన్ని నీవు న్యాయంగా వదిలిపెట్టు, లేదంటే దేవుని రాజ్యానికి వారసుడివి, వారసురాలివి కాలేవు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోకులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోషుల వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. వ్యభిచారం, బొట్టులు, చాడీలు, అబద్ధాలు ఇప్పటి వరకు జీవించింది చాలు, దయచేసి మానివేయండి. అది వాక్యం చెప్తాను, ఏం కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటినన్నిటినీ విసర్జించుడి. ప్రభువు చెప్తున్నాడు, విసర్జిస్తే విసర్జించండి, లేదంటే తీసుకొచ్చి ఇంకా జోబులు పెట్టుకోండి, మీ ఇష్టం. క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాం? లేవియ ఖండము 19వ అధ్యాయము 27-28. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను కొరగకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరకూడకూడదు, పచ్చబొట్లు మీ దేహములకు పరుచుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు చెప్తున్నాడు, నీ గడ్డపు ప్రక్కన కొరగకూడదు, నీ ఒంటి మీద పచ్చబొట్లు ఉండకూడదు. మన కుర్రలు ఎలా ఉన్నారంటే, ఒకసారి చూసుకోండి మన పిల్లలు ఎలా ఉన్నారు. ఎవరో బయట ఒక రాజకీయవేత్త లేకపోతే ఇంకెవరో ఒక సినిమా వాడు చూస్తే వాడిని చూసి ఫాలో అవుతారు. వాడు ఎలా కటింగ్ కొట్టించుకుంటే అలాగే, వాడు ఎలా ప్యాంట్ వేసుకుంటే అలాగే, వాడు ఎలా షర్ట్ వేసుకుంటే అలాగే, వాడు ఎలాంటి డ్రెస్ వేస్తే అలాంటి. నీకు వాళ్ళని మాదిరిగా చూసుకుంటున్నావు కానీ అది యేసయ్య వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడే, నేను ఆయనలాగా మాదిరిగా ఉండకూడదని ఎందుకు అనుకోవట్లేదు? మీరు తెలుసుకోండి. మన పిల్లల గడ్డలు ఎలా ఉన్నాయి, పచ్చబొట్లు ఎలా ఉన్నాయి, కటింగ్లు ఎలా ఉన్నాయి, అసభ్యకరమైన దుస్తులు ఎలా ఉన్నాయి. అందరికీ నీటిగా కనపడాలని అన్ని వేషాలు వేసుకొని బాగా మంచి పట్ల వేసుకొని వస్తారు. మరి దేవుడికి కనపడాలని మనం ఎలా ఉండాలి? ఆ విధంగా ఉండాలి కదా. ఎవరు ఉంటున్నారు తెలుసుకోండి. దేవుడు మనలను స్త్రీగాను పురుషునిగాను వేరు వేరుగా చేశాడు. కానీ మనము మన పిల్లలు ఎలా ఉన్నారు? ఏమనుకోబాకండి. ఒకడు పుట్టిస్తాడు, ఈ చెవు పుట్టిస్తాడు. వీడు అమ్మాయా అబ్బాయా? మన చర్చిలో ఎవరు ఉన్నారు లేదు నాకు తెలియదు, నేను చెప్తున్నాను. వేరే చర్చిలో ఉన్నారు.
వీడు అమ్మాయా అబ్బాయా? ఒకడు ఈ చెవు కూడా గుర్తిస్తాడు. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వేరుగా చేశాడు. నువ్వెందుకు పురుషుడు వైపు మరి ఆధారం వేసేస్తున్నావు? కొంతమంది అంటే మీరంటే ఇక్కడ నార్త్ ఇండియాలో కొంచెం మీరంతా కొంచెం ట్రెండీగా ఉండవాలండి, మీరంతా మీ కల్చర్ వేరు. కొంతమంది అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తారు సౌత్లో కూడా. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? దేవుడు నిన్ను స్త్రీగా చేశాడు కదా, దేవుడు నిన్ను పురుషునిగా చేశాడు కదా, ఎందుకు ఒకరి వేషాలు ఒకరు వేసుకోవటం? ఎవరన్నా ప్రేమిస్తారు, వాళ్ళకి కాబట్టి నా వదిలిపెట్టంగానే లైఫ్ ఫెయిల్ అయిపోయిందని చేతులు మొత్తం కోసుకుంటారు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నీ దేహానికి గాయమైనలో చేయకూడదు. నువ్వు మొగోడువా మొగోడులాగే ఉండాలి, నువ్వు అమ్మాయివా అమ్మాయిలాగే ఉండాలి. వీళ్ళవి వాళ్ళు వాళ్ళవి వీళ్ళు తెలుసుకోండి. అదేమంటే ట్రెండ్. ఎవరు చూడట్లేదులే అని మన ఫోన్లో మనకి ఇష్టం వచ్చినవన్నీ చూస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. మనకి ఇష్టం వచ్చినవన్నీ మాట్లాడుకుంటాం, మనకి ఇష్టం వచ్చిన రీతిలో నైట్ స్టార్ట్ చేసి తెల్లారిదాకా మాట్లాడేమన్నా ఉంటారు కొంతమంది. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. మీరు ఈ రోజున ఎంత రహస్యంగా ఏమేమి మాట్లాడుకున్నా కూడా మనం చనిపోయిన తర్వాత తీర్పు దినం ఒకటి ఉంది, అందరి ముందు మీ సిగ్గు తీస్తాడు. ఈ రోజు నేను ఇలా మాట్లాడేందుకు మీరు ఏమనుకోబాకండి, ఆయనే ఇలా మాట్లాడతాడు. అదే ఆయన చెప్పేది, మీ గదుల్లో మీరు చీకట్లో మాట్లాడుకున్న మాటలని మిద్దెల మీద చాటింపబడతాయి తీర్పు దినాన. తెలుసుకోండి, తీర్పు దినం రాబోతుంది, ప్రతి మాటకి లెక్క చెప్పాలి, జాగ్రత్త. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. మీరు ఎవ్వరు చూడట్లేదనుకుని మీరు చేసుకున్న ప్రతి పాపము దేవుడికి తెలుసు. మీరు ఎవరు చూడట్లేదని మీరు మాట్లాడుకునే ప్రతి మాట దేవుడికి తెలుసు. దానికి ఒక సమయం ఉంది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకు వయసు వచ్చిందా, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారా, మీ తల్లిదండ్రులు చెప్పండి, పెళ్లి చేసుకోండి. లేదంటే జీవితం వ్యర్థమైపోద్ది, దానికి తర్వాత అర్థం కూడా ఉండదు. దయచేసి ఎవరు ఒకరికొకరు లవ్ చేసుకోబాకండి. దయచేసి ఎవరు అసలు మీరు ఎవరిని చేసుకోవాలో, ఎవరితో కలిసి సంసారం చేయాలో దేవుడిని అడగండి. దేవుడి చిత్తం లేకుండా పెళ్లి చేస్తుంది. దయచేసి తెలుసుకోండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నువ్వు బాగా గమనించు. ఎవరైనా ఒక అబ్బాయి నచ్చాడా, ఎవరైనా ఒక అమ్మాయి నచ్చిందా, అది నీకు లోకమే పుట్టిస్తుంది, దేవుడు పుట్టించిన ఆలోచన కాదు. నువ్వు చూడటం వల్ల, సెల్ ఫోన్లో చూడటం వల్ల, వాళ్ళ వేషధారం చూడటం వల్ల నువ్వు మోసపోతున్నావు, తర్వాత మోసపోతావు. తెలుసుకో, అన్ని సరిగ్గా ఉన్నప్పుడే మంచిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అసలు ఖాళీ ఉండదండి. ఆ ఖాళీ ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన వీడియోలు చూడాలని మనకు అసలు ఉండదు. వ్యర్థమైన మాటలు వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలని అసలు ఉండదు. ఎప్పుడైతే మనం చిన్న లోపం చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. నీ హృదయంలో, మీకు తెలుసు, మీకు వాక్యం చెప్పేంత గొప్పని కాదు. ఒక్కసారి నీ హృదయం క్లీన్ గా ఉన్న తర్వాత సాతాను గారు 7 దెయ్యాలను తీసుకొచ్చి మీలో కూర్చుంటాయి. అది సెల్ ఫోన్ లో మాట్లాడటం కావచ్చు, సెల్ ఫోన్ లో చూడటం కావచ్చు, సెల్ ఫోన్ లో చూసి నీ బయట చేయటం కావచ్చు. నీకు ఇష్టం వచ్చిన పిచ్చి ప్రవర్తన చేయటం కాదు. మనమంతా దేవుడు ఎన్నుకోబడ్డ ప్రజలము. మనకు అసలు ఈ ధన్యత లేదు. ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో మంది లక్షల కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళైంది, అనంత్ అంబానీ. 9,77,000 కోట్లు ఉందంట. ఏసీ వేసుకుని పడుకుంటే చచ్చిపోతాడంట. కానీ మనకి అంతకంటే మంచి ఆరోగ్యం ఇచ్చారు. మన దగ్గర కోట్లు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఉన్న దాంట్లోనే తృప్తిగా పెట్టాడు దేవుడు. అలాంటి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనకి ఇక్కడ లక్షల కోట్లు లేవా, మంచి అందమైన అబ్బాయి, మంచి అందమైన అమ్మాయి రాలేదా, మన దగ్గర కాదు, మన పరలోకం. అక్కడ మనకి ఏం కావాలో దేవుడు అన్ని ఇస్తాడు. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపడం కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం దయచేసి తప్పు మార్గంలో నడవబాకండి. మరి మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా. నేను నిన్నగా మొన్న తెలుసుకున్నాను దేవుడిని. ఆ దేవుడిని నేను విమర్శించాను. మీరంతా దేవుడిని ప్రేమించినాడు కదా. మీ అమ్మ, మీ నాన్న కూడా ముందే క్రైస్తవులు కదా. మరి మీరు ఎందుకు భక్తిగా లేరు? మంచిగా ఉండండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపడము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుడు
దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును. ఈ వాక్యం మీకు అర్థమైతే దేవుని స్తోత్రం. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకొని బ్రతకాలి. అప్పుడే మనకి ఏ లోటు ఉండదు, ఏ కలిమి ఏ లేమి కలుగదు. యోగోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగులు గనుక మీకేమీ దొరుకుటలేదు. మనం ఏది అడిగినా కూడా ఈ లోకానుసారమే మనం అడుగుతున్నాం ఆయన్ని. నేను ఇప్పటికి 30 నెలల నుంచి పనిచేస్తున్నాను, ఎక్కడ ₹1 కానుక తీసుకోను. నేను తింటున్నాను, కారుకి రిపేర్లు అయిపోతున్నాయి, కారుకి డీజిల్ కావాలి, ఎవరి దగ్గర తీసుకోను. ఎలా? నేను ఆయన చిత్తంలో ఆయన పనిచేస్తున్నాను కాబట్టి ఆయన పోషించగలడు. జీవితంలో జరిగిన అద్భుతాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను డబ్బు కోసం పని చేయట్లేదు, పరలోకం నుండి ప్రభు కోసం పనిచేస్తున్నాను. నా వారసత్వం, నాకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఇక్కడ లేదు, అక్కడ ఉంది. నాకు ఒకరోజు వెళ్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఒకరోజు వెళ్తున్నాను, సువార్త చేస్తున్నాను, ఇసుక తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు వెళ్తున్నాను, రాళ్ళు తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు వెళ్తున్నాను, ఇటుకలు తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ నేను అక్కడ కట్టుకుంటున్నాను. మరి మీ బిల్డింగ్లను ఇక్కడ కట్టుకుంటున్నారా? కట్టుకోండి, మంచిదే. కానీ దేవుడికి నమ్మకంగా సాక్ష్యంగా ఉండాలి కదా. లేదంటే ఆ ఇల్లు తీసేస్తాడేమో, లేదంటే నీ జాబ్ తీసేస్తాడేమో, లేదంటే నీకున్న పరపతి తీసేస్తాడేమో. ఆల్రెడీ నాకు తీసేశాడు, నాకు బుద్ధి వచ్చింది. మీది కూడా తీసేయకముందే మీరంతా మారండి, మీరంతా జాగ్రత్తగా ఉండండి. మారండి అంటే మీరైతే భయంకరమైన పాపంలో ఉన్నారని కాదు, మీరు వేషధారంలో ఉన్నారు. దేవుడు వేషనైనా సరే క్షమిస్తాడంట, కానీ వేషధారులు మాత్రం క్షమించడంట. తెలుసుకోండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూడదో వాడు దేవునికి శ్రమను. ఈ లోకముతో స్నేహం చేయకుండా మనం దేవుడితో స్నేహం చేయాలి. సరే, అందుకని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మనం బ్రతకాలి. నేను అనట్లా, దేవుడే చెప్తున్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. సిగ్గు మారిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుతున్నది. తెలుసుకోండి, ఇప్పటికైనా సమయం గతించిపోతుంది. మనం పరిపూర్ణంగా మారాలి. మన గురించి సాక్ష్యం మన ఇంట్లో వాళ్ళే ఇవ్వాలి, మన గురించి సాక్ష్యం మన బంధువులే ఇవ్వాలి, మన గురించి మన సాక్ష్యం చర్చిలోనే ఇవ్వాలి. మరి మనకి చర్చిలో సాక్ష్యం ఉందా? మరి మన ఇంట్లోనే ఉందా? మన బంధువుల దగ్గర ఉందా? మరి ఇక్కడే లేని సాక్ష్యం అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ఎలా ప్రకటిస్తారు? తెలుసుకోండి, మనమే మాదిరికరంగా ఉండాలి. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకోవచ్చు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. మీరు లోకంలో ఏమేమైతే విషయాలు చేస్తున్నారో మీకు దేవుడికి తెలుసు. అందుకే అన్ని పేరు పెట్టి చెప్పకుండా మీరు ఏమేమి చేస్తున్నారో అన్నీ కూడా వాటన్నిటికీ కూడా గతించిన కాలమే చాలును. ఇప్పటికైనా ఈ రోజుకైనా మీరు మంచిగా మారండి. మీకు వచ్చే శాలరీలో మీకు తృప్తిగా లేదా? ఎవరికి చెప్పుకోలేరు. మీ ఇంట్లో మీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఎవరికి చెప్పుకోలేరు. అన్నీ చూస్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన తోటి అంటుకట్టుబట్టి ఉంటామో ఆయనే మనకు సమస్తాన్ని జరిగిస్తూనే ఉంటాడు. అంతేగాని ఏదో చిన్న చిన్న జరిగినప్పుడప్ప నా జీవితంలో దేవుడు మేలు చేశారు, ఇది నా సాక్ష్యం, అది నా సాక్ష్యం అని మరి ఆదివారం కొంతమంది వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉంటారు. తలనొప్పి వచ్చింది, నా కాళ్ళు నొప్పులు వచ్చి దేవుడు తగ్గించాడు, ఇక సాక్ష్యాలు అంటే ఇంకా ఉన్నాయి, చెప్తాను మీకు. ఈరోజు వదిలే సమస్య లేదులే. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండా ఉంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ఈ రోజు మాత్రమే మంది. మనం చనిపోయిన రోజున మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు రాదు. మనం వేసుకున్న షర్టు చీర కూడా రాదు. అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోతావు, బాగానే ఉంది. చుట్టాలందరూ వస్తారు, ఆంధ్ర నుంచి కూడా వస్తారు, బాగా ఏడుస్తారు, 4 కేజీలు గొడుగులు చేస్తారు, తమలపాకులు చేస్తారు, చిల్లర డబ్బులు చేస్తారు, పూలు చేస్తారు, చల్లుకుంటా ఏడ్చుకుంటా పరలోకమైన నివాసం మీద పాట ఉన్నది పాడుకుంటూ వెళ్ళిపోతారు, పాతి పెడతారు. ఆ తర్వాత నీ గోడకి ఫోటో పెడతారు, నీ ఫోటోని గోడకు పెడతారు, ఒక పూలదండ వేస్తారు, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థ గుడి పెడతారు. ఒకవేళ నీకు పెళ్ళైందనుకో 15 రోజులకి దినం అనే పేరు లేకుండా మనకి జ్ఞాపకార్థ గుడి పెట్టుకొని మళ్ళీ వచ్చిన వాడికి వెజిటేరియన్తో భోజనాలు పెట్టి వాడు తిప్పుతాడని మళ్ళా చికెన్ తెచ్చి వండుతావు.
ఇంతకు తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా మాయ. ఈ మాయలోకంలో నుంచి మనం బయటికి రావాలి. మనం ఇక్కడ కళ్ళు మూస్తే రెండే రెండు, పరలోకం ఒకటి నరకం. పరలోకానికి చేరాలి అంటే ఇక్కడ మనం పరిశుద్ధంగా కళ్ళు మూయాలి. లేదంటే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం చదువుకునే వాక్యాలు మనమే పాటించకపోతే మనమే ముందుగా నరకానికి వెళ్ళేది. తీతుకు రాసిన పత్రిక 1:14 విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. నేను మిమ్మల్ని గద్దించడం వల్ల మీరెవరు నా చుట్టాలు కాదు, నా కులస్తులు కాదు, నా మతస్థులు కాదు, మీరంతా నా సహోదరులు, నా సహోదరులు. నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నాను. ఇలా ఉండటం కరెక్ట్ కాదు, ఇలా ఉండటం కరెక్ట్. కొంతమంది స్వీట్గా చెప్తారు, కొంతమంది హాట్గా చెప్తారు. నేను కొద్దిగా కారం పోసినట్టు చెప్పాను. ఏమనుకోకండి, మనకి మనమే బుద్ధి చెప్పుకోవాలి. మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? అందుకని చెప్తున్నాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 4:2 వాక్యమును ప్రకటించును, సమయముందును అసమయందును ప్రయాసపడును, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అందుకని మిమ్మల్ని బుద్ధి చెప్తున్నాను. 5:20 ఇతరులకు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. మీరు కనుక పాపం చేసినట్టు ఈ పక్కకెళ్ళి కొన్న సిగరెట్లు కొన్నా, గుట్కాలు కొన్నా, మున్షాప్ దగ్గరికి వెళ్ళినా, చర్చికి రాకపోయినా కూడా, అరే ఏందా మీ వాళ్ళంతా చర్చికి వెళ్ళారు, నువ్వేంటి ఇక్కడ తిరుగుతున్నావు, ఆ చెడ్డ పేరు కూడా మనకే. అందుకని మన కుటుంబం వరకు మనదే కట్టుబాటు. మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనమే గద్దించుకోవాలి. అవసరమైతే పోరాడండి. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మన ఇంట్లో వాళ్ళకి మనం సరి చేసుకోకపోతే ఇంకెవరు సరి చేసుకుంటాం? మన ఇంట్లో వాళ్ళకి మనం బుద్ధి చెప్పుకోకపోతే ఎట్లా? మన పనులు మనమే కాదు, దేవుని పని కూడా చేయాలి. అన్నిటితో పాటు మనం పరిశుద్ధంగా ఉండాలి, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, దేవుని పని చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మిమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు పోషిస్తున్నాడు, మీకోసం వచ్చి ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆయన మళ్ళీ ఎందుకు 3వ రోజున తిరిగి లేచాడు, ఆ తర్వాత అందరికి కనపడి అనేక అద్భుతాలు చేసి మళ్ళీ ఎందుకు ఆరోహణమై వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆయన ఎందుకు రానై ఉన్నాడు మనం తెలుసుకోవాలి. మనం మన పని కాకుండా ఆయన పని కూడా చేయాలి. ఆయన పని అంటే ఏంటి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? ముందుగా మత్తయి సువార్త 22:39 నిన్ను వలె పొరుగు వారిని ప్రేమింపవలెను. యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలు ఇచ్చారు మనకి. అవేంటో మీకు తెలుసు. ప్రధానమైన దాంట్లో 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఆయన సువార్తను చెప్పడానికి ప్రేమించాలి. మనం ప్రేమగా మాట్లాడితే మన చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర మనకి మంచి సాక్ష్యం ఉంటే మనం వాళ్ళకి సువార్తను ప్రకటించవచ్చు. అదే దేవుడి పని. ఎందుకు వారిని మనం ప్రేమించాలి? అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగడానికి వారిని ప్రేమించాలి. యూదా పత్రిక 1:23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎందుకు వారిని అగ్నిలో నుండి లాగాలి అంటే మత్తయి సువార్త 9:37 కోట విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ కొద్ది వారిలో మనం ఉన్నామా? మన కోసం ప్రాణం పెట్టడానికి మనం గ్రహిస్తున్నామా? చాలా మంది ఉన్నారు భూమి మీద, చాలా దేశాల వాళ్ళు ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నారు, చాలా మతములు ఉన్నారు, చాలా జాతులు ఉన్నారు, చాలా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ కోట విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నాం. ఆ కొద్ది మందిలో నేనున్నాను. నేను అందుకే 4 గోడల మధ్యలో కాకుండా 4 మూలలా తిరుగుతున్నాను. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు అయిపోయినాయి, ఇంకా 8 రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి. అందుకే బయలుదేరి వచ్చాము ఇప్పుడు. అంటే దేశం మొత్తం ప్రకటిస్తున్నాను కాదు, ఎక్కడైతే నిజంగా ఆకలి అవుతుందో వాళ్ళకే ఆకలి తీర్చాలి. పెట్టిన దగ్గరే బిర్యానీ పెడితే ఏం ఉపయోగం? మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎన్ని చర్చెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక చర్చ్ ఉంటే దీని ఎదురుగానే చర్చ్ ఉంటుంది, దీని పక్కన చర్చ్ ఉంటుంది, దీని వెనకాల చర్చ్ ఉంటుంది. పాస్టర్లు ఒక వేషధారణ వేసుకుంటారు, మీసాలకు రంగేస్తారు, నెత్తికి రంగేస్తారు, స్టైల్గా వెళ్తారు. ఆదివారం రోజు బండి మీద 4 మాటలు చెప్తారు, కానుకలు జోబు వేసుకొని వచ్చేస్తారు. నిజం ఇది. చెప్పిన వాళ్ళకి ఏమని చెప్తావు, ఎంతని చెప్తావు? తిన్నోడు ఎంత తింటాడు? ఆకలిగా ఉండేది కదా నీకు తినేది. అందుకని మనం కూడా సువార్తను చెప్పాలి. మార్కు సువార్త 16:15 సువార్త ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి? మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.
కనీసం మీ పక్కన వాళ్ళకైనా చెప్పండి, మీ ఈ వీధిలో వాళ్ళకైనా చెప్పండి. మీకు బాగా క్లోజ్గా దగ్గరలో మాట్లాడుతుంటారు, మీరు జాబ్ చేస్తుంటే మీ పక్కన మాట్లాడతారు, మీ పక్కన కొంతమంది కొలీగ్స్ ఉంటారు, మీరు చదువుకుంటున్నా మీ ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, మీరు ఇంకేదైనా వ్యాపారం చేస్తున్నా మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఉంటారు, మీ తోటి పని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితోటి దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడండి రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా? కనీసం ఒక 10 మందితో మాట్లాడతారు కదా కొత్త వాళ్ళతోటి. వాళ్ళందరికీ మీరు ఎందుకు ప్రేమించి సువార్తను ప్రకటించట్లేదు? అరే ఈ రోజు నేను పనికి వెళ్తే నా జీతంలో ఒక రోజు జీతం వస్తుంది, లేకపోతే నేను ఆబ్సెంట్ పెడితే కట్ చేస్తారు, ఈ రోజు నాకు 500 వస్తుంది, 1000 వస్తుంది, 10,000 వస్తుంది, మీరు ఆరాటపడి సంపాదిస్తున్నారే. మరి ఒక ఆత్మని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగితే ఆయన కొన్ని వేల కోట్లు మన అకౌంట్లో వేస్తాడంట పరలోక భాషలో. డబ్బులు అంటే డబ్బులు కాదు, అంత సంపాదన అంట. మరి ఎందుకు దాన్ని మిస్ అయిపోతున్నారు? ఇక్కడేమో అన్ని సంపాదించుకుంటాం, అన్ని చెప్పబెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. మన భార్య మన పిల్లలు ఎవరు మన వాళ్ళ కాదు, మనదంతా అక్కడ ఉంది. ఇదంతా తాత్కాలికం. మనం ఒక బండి కొనుక్కున్నామా, బండి ఎంతో మన భార్య అంతే. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామా, వస్తువు ఎంతో పిల్లలు అంతే. ఎందుకంటే అది బాగున్న రోజు వాడుకున్న తర్వాత పక్కన పెడతాం. మనం ఉన్న రోజులే ఇక్కడంతా మన ప్రేమలు మన కపటాలన్నీ ఇక్కడే. మనం చనిపోతే వాళ్ళకి మనకు పొట్టు ఎక్కడ, వాళ్ళెవరు మనమెవరు. ఆ విధంగా మీరంతా ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు మన ఫ్యామిలీనే, ఇక్కడ చనిపోయిన తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు మనమంతా సువార్త ప్రకటించాలి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే మనకి లాభం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. పరలోకము నుండి మీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చగా చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. పరలోకంలో ధనం ఉండదా? నేను ధనాన్ని ఎలా సంపాదించాలి అని చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వేం సంపాదించుకోవద్దు, పరలోకంలో ఉండే ధనాన్ని సంపాదించమని చెప్తున్నాడు. పరలోకంలో ధనం ఉండదని మీరు ఎంతమందికి తెలిసింది? ఒకసారి చెప్పండి. పరలోకంలో మన కోసం స్థలాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? బైబిల్ చదివితే కదా మీకు తెలిసేది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4. నా తండ్రి ఇంట యేసు ప్రభు వారికి రేపు పొద్దున సిలువ వేయబోతున్నారు. శిష్యులంతా అడుగుతున్నారు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు? నేను మీకోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా అని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పును. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు చెప్తాను, అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తే. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరులో ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పు అని చెప్పాడు. యేసు ప్రభు ఎవరైనా అబద్ధం చెప్తారండి? యేసు ప్రభు ఎవరితోనైనా అబద్ధం చెప్తాడా? ఆయన దేవుడు కదా, మన కోసం ప్రాణం పెట్టినాయను కదా. ఆయనే చెప్తున్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరచని వెళుతున్నాను. నువ్వు ఇక్కడ జబల్పూర్లో కొంటావా, భూపాల్లో కొంటావా, మధ్యప్రదేశ్లో కొంటావా, ఆంధ్రాలో కొంటావా కానీ ముఖ్యం కాదండి. పరలోకంలో మనకి స్థలం ఉందా లేదా? పరలోకంలో మనకంటూ ఒక స్టేటస్ ఉందా లేదా? ఇక్కడ అందరికీ నీటిగా కనబడాలని అన్ని మంచి డ్రెస్సులు వేసుకొని అందరికీ ఏదో చేయాలని ఇక్కడ ఏం చేసినా వేస్టే. పరలోకంలో మనకి స్థలం ఉంది, స్థానం కూడా కాదు, స్థలమే ఉంది మనకి. దాన్ని నమ్మాలి. పరలోకం అంటే స్థలం ఉంటుందా, కార్లు ఉంటాయా, బండ్లు ఉంటాయా? స్థలం అయితే ఉంది. మిగతా ప్రభు చూసుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. స్థలం దేనికి? ఉండటానికేగా. అందుకని ఆయన వెళ్ళాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. ఆయన ఒక్కసారి భూమి మీదకి వచ్చాడు, రెండోసారి భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక్కసారి పూర సౌండ్ వినపడగానే చేతులు చాపుతాడు. రెప్పపాటులో ఎగిరిపోయేంత ప్రత్యక్షత ప్రార్థన మన దగ్గర ఉండాలి. లేకపోతే క్రైస్తవులని చెప్పుకొని వ్యర్థమే. ఇక్కడ మిగిలిపోతుంది మళ్ళీ వేరే స్టోరీ. టైం పెరిగిపోతా ఉంది. 7 సంవత్సరాల శ్రమలు, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు. ఇక్కడ ఉండలేము. మనకు వద్దు ఈ రాజ్యం, ఈ దేశం. మనం వెళ్ళిపోవాలి. ఈ లోకం మన కాదు, మన పరలోకం. మనం ఒక పెళ్లికి వెళ్ళడానికి వేరే చుట్టాల దగ్గరికి వెళ్ళాం. ఎంతసేపు ఉంటాం అక్కడ? కార్డు ఇస్తాం, అయ్యా పెళ్లికి రండి అని చెప్తాం. మా అంటే భోజనం పెడతారు, లేట్ అయితే మంచం వేస్తారు, పడుకుంటాం, తెల్లారైనా రావాలి కదా. ఎందుకు? మన సొంత ఊరిది కాబట్టి. మరి మన పరలోకం కదా. మనం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుడు ఏమని చెప్పాడు? పెళ్లి విందుకి అందరికి
సిద్ధంగా అని చెప్పమని చెప్పాడు. మీరంతా ఎంతమందికి పెళ్ళుందని చెప్పారు, ఎంతమందికి మీరు విందుందని చెప్పారు, మీరంతా ఎందుకు ఇంకా చుట్టాల దగ్గరే ఉన్నారు, మీరంతా మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళాలని లేదా? మీరు మళ్ళీ తిరిగి పరలోకం వెళ్ళాలంటే మీరు ఇంత నీరసంగా ఇంత నిరుత్సాహంగా ఉండరు. తెలుసుకోండి, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది, మనం ఎలా ఉండాలి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు సంతోషంగా ఉండాలంట, భక్తితో ఉండాలంట, భయంతో ఉండాలంట. ఆయన రాకడ వస్తుంది, అమ్మో నేను కానీ ఎత్తపడకపోతే ఇక్కడ మిగిలిపోతాను, ఇక్కడ అంతా శ్రమలు అని మీకు ఆ బాధ్యత కలిగి ఉండాలి. ఎవరున్నారు మీరు ఆ బాధ్యతగా? దేవుని వాక్యం ఏం చెప్తుందో కూడా మీరు తెలుసుకోలేకపోతే మీరు ఎక్కడ ఉంటారు భయంగా భక్తిగా? తెలుసుకోండి. మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? రాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటా ప్రకటింపబడను, అటు తరువాతే అంతము వచ్చును. ఆయన అంటున్నాడు అందరికీ సువార్తను వినపడాలి, ఆ తర్వాతే ఆయన రాకడ వస్తుంది, అప్పుడే అంతం వస్తుందని చెప్తున్నాడు. మరి మీరంతా మీ పక్కన వాళ్ళందరికీ చెప్పారా యేసు ప్రభు వస్తున్నాడు, మీరు యేసు ప్రభు నమ్ముకోండి, ఇక్కడ పరలోకం వెళ్ళాలి మనం, ఇది కాదు మన శాస్త్రం మీరు చెప్పారా? మరి ఆయన అంతం అప్పుడే రాదు, అందరికీ తెలియపరచబడాలా అంటున్నాడు. మరి మిమ్మల్ని దేశం కాని దేశంలో ఇక్కడికి ఎందుకు పంపించాడు? మీ పెద్దోళ్ళు ఎవరో వచ్చారు, జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళు చనిపోయిన తర్వాత కొంతమంది జాబులు ఇచ్చారు, లేదంటే మీరు కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, అవసరం లేదు. కానీ దేవుడు మిమ్మల్ని మీ పూర్వీకులను ఇక్కడికి ఎందుకు పంపించాడు? మీకు సువార్త చెప్తే భయం, ఫస్ట్ మీకు సాక్ష్యం ఉండదు. మీరు సువార్త ఏం ప్రకటిస్తారు? సువార్త ప్రకటించాలంటే మన వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి, లేదంటే వాళ్ళు కుట్టి జైల్లో వేస్తారు, రివర్స్ అయిపోతారు. మీకు జైల్లో వేస్తారని భయమా? ఏది మీరు ఇక్కడే సంవత్సరాల తరబడి ఉంటున్నారు, మీ చర్చి పక్కన వాళ్ళకి చెప్పడానికి మీకు సిగ్గు భయం. మరి యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది, 12 మందిలో ఒకరైన తోమా మన భారతదేశానికి వచ్చాడు. 1980 సంవత్సరాల క్రితం వచ్చాడు కేరళకి. ఆయన ఒక రాజు పిలిపించాడు. ఇదంతా దేవుడి ప్రణాళిక. నేను ఏదో తోమా గారి గురించి 8 చర్చిలు కట్టాడు, స్వయంగా ఆయన కట్టిన చర్చి కూడా ఉంది. మేము మొత్తం మీకు క్లియర్గా వీడియోలో పెట్టాను, చూడండి. ఇంతవరకు ఈ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు పెట్టలేదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి అన్ని చూపించి పెట్టాను. ఇప్పటికీ స్వయంగా ఆయన చేతితో కట్టిన మందిరం ఇంకా ఉంది. కేరళలో 7 చర్చిలు ఉన్నాయి, తమిళనాడు బార్డర్లో కన్యాకుమారి జిల్లాలో ఒక చర్చి ఉంది. ఆయన దేవుడి ప్రణాళిక. చీట్లు వేస్తున్నారంట, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి. తోమా గారి కంట భారతదేశం వచ్చిందంట. అబ్బా ప్రభు నేను పోనయ్యా ఆ ఏరియాకి అన్నాడంట. నువ్వు ఖచ్చితంగా పోవాలని చెప్పాడంట ప్రభు. అందుకని ఆయన చిత్త ప్రకారం పోవడానికి ప్రభు ప్రణాళిక చేశాడు. ఆ కేరళలో ఉండే గవర్నమెంట్, ఆ రాజు అప్పట్లో ఒక మంచి అందమైన సుందరమైన రాజభవనం కట్టడానికి ఒక మంచి కార్పెంటర్ కావాలి అని చాటింపు వేశాడంట. ఆ పడవలో వెళ్ళిపోయి ఎరుచుల వీధుల్లో, రోమపట్నంలో, సిరియా ప్రాంతాలంతా చేశారంట. అయితే పలానా తోమా అనే పర్సన్ ఉన్నాడు, తీసుకెళ్ళని చెప్పినప్పుడు ఒకళ్ళ అధికారి పడవలో తీసుకొని వచ్చాడు. పాపం ఆయన భాష కాదు, ఆయన తిండి కాదు, ఆయన మాట కాదు. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్ ఉంది, ఆయన పడవలో ఎలా వచ్చాడో తెలీదు. కానీ వచ్చాడు. ఆయనకి రోజు పని చేస్తున్నాడు, కూలిస్తున్నాడు. ఆ కూలి డబ్బులతో చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు, వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. రాజుగారు కొట్టి జైల్లో వేశాడు. మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావా అని. స్వయంగా మన యేసుక్రీస్తు శిష్యుడే. ఆయన మన దేశంలోనే కేరళలో, ఇప్పుడు దాని పేరు కేరళ, ఇంతకు ముందు ట్రావెన్కోర్, దాంట్లో జైల్లో వేశారు. జైల్లో వేసి చిత్త కొట్టారంట. అప్పనాపేసి వేరే వాళ్ళతో పూర్తి చేపిస్తా ఉన్నారు. ఒక రోజున రాజుగారి తమ్ముడు చనిపోయాడు. చనిపోతే మొత్తం దేశం అంతా గందరగోళం అయిపోయింది ఆ పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడంటే మనంతా భారతదేశం కానీ ఇంత ముందంతా సామ్రాజ్యాలు వేరు. కేరళ ట్రావెన్కోర్ వేరు, మైసూర్ వేరు, హైదరాబాద్ నవాబ్ వేరు, అన్ని ఇట్లా వేరువేరుగా ఉంటే అన్ని ఒక చోటకు దమ్ చేసి ఇండియాని పేరు పెట్టారు. భారతదేశం మంచిది. అయితే ఇంతకు ముందు జరిగిన దాంట్లో అందరూ వాళ్ళ రాజు చనిపోతే ఏడ్చుకుంటా మొత్తం మొత్తుకుంటా ఉంటే ఆ తోమా గారికి వినపడ ఏడుపంతా. ఏం జరిగిందంటే రాజుగారు తమ్ముడు చనిపోయాడంటే, సరే మా ప్రభు బ్రతికిస్తాడు, నేను ఆయన శిష్యుడిని, నేను ప్రార్థన చేస్తాను, నాకు ఒక్క 2 నిమిషాలు అవకాశం ఇవ్వమని బతిలాడుకున్నాడంట. పోయి చెప్పంగానే రాజు ఏమనుకుంటున్నానే వాళ్ళ భాషలో తిట్టి మళ్ళా జైలుని పెట్టాడు. ఎందుకో మరి ఆలోచన వచ్చి లాస్ట్ మూమెంట్లో దింపుడు కళ్ళం అనే ఒక చోట ఉంటుంది. మన హిందువులంతా చేస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత పాతి పెట్టేటప్పుడు. ఆ దింపుడు కళ్ళం దగ్గరికి వచ్చిన తర్వాత రే తోమాని తీసుకురామని చెప్తే వచ్చి ప్రార్థన చేసి అద్భుతంగా లేచి ఉంచున్నాడంట. అప్పటి నుంచి క్రైస్తవులో క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రాజు సహకరించాడు. అంటే యేసు ప్రభు శిష్యున్నే జైల్లో వేస్తే దిక్కు లేదు, కానీ మిమ్మల్ని వేస్తే ఏమైందండి? మన కోసం ఆయన ప్రాణమే పెట్టడం, మన జైలుకి వెళ్తే ఏమవుతుంది? ఆయన జైలుకి ఎందుకు వెళ్తారు? మీరు సరిగ్గా సింపుల్గా ఏదో చెప్పేసి రావాలి. చెప్పడం మాత్రమే మన వంతు. మనమే
కులం మార్చట్లేదు, మతం మార్చట్లేదు, వాళ్ళ మనసుని మనమైతే అసలు మార్చలేము, ప్రభువే మారుస్తాడు. కానీ నోరు తెరవటం మన వంతు, మనసు మార్చేది ఆయన వంతు. మనం ఈ లోకంలో ఏం చేసామనేది ముఖ్యం కాదు, కానీ దేవుని కోసం ఎన్ని ఆత్మల్ని మనం రక్షించామనేది మాత్రమే ముఖ్యం. మనతోటి మన ఆస్తి, మన బాధ్యతలు ఎవరో రాదు, కానీ మనం ఎన్ని ఆత్మలకు సువార్త చెప్పామో ఆ వంతు మాత్రమే మనం చనిపోయేటప్పుడు మనతో పాటే వస్తుంది. తెలుసుకోండి. ఈ లోకము, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అది తర్వాతే అంతము వచ్చును. ఇది ఒకటి మీకు అర్థమైంది. మనం సువార్త అందరికీ ప్రకటించిన తర్వాతే ఆయన రాకడ వస్తుంది, అప్పుడు దాకా అంతము రాదు. ఎందుకు అంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం అయిపోయింది. లాస్ట్ ఇంకొక వాక్యం ఉంది, ఏమనుకోకుండా ఈ వాక్యాన్ని మీరు చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఈ 2 వాక్యాలు మీకు నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఎవరు చెప్పలేదు, మీకు కూడా తెలియదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు బైబిల్ చదవరు కాబట్టి. చాలా వాల్యుబుల్, మీరు తెలుసుకోండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. యేసుక్రీస్తు ఈ భూమికి రావాలి అంటే ఆయనకి ప్రతి మతంలో కావాలి అంట, ప్రతి కులంలో కావాలి అంట, ప్రతి గోత్రంలో కావాలి అంట, ప్రతి దేశంలో కావాలి అంట, ప్రతి భాషల వాళ్ళు కావాలి అంట. ఆయన ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆయన దర్శనంలో పరలోకంలో వాళ్ళంతా కనపడ్డారంట. మరి పక్కనే మన హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరు స్వార్థ చెప్పాలి? వాళ్ళకి స్వార్థ చెప్పకపోతే ఆయన రాడు. ఆయన చెప్పాడు, ప్రతి గోత్రంలో వాడికి నా మాట వినపడాలి, ప్రతి కులంలో వాడికి నా మాట వినపడాలి. ఈ రోజు మన కులంలో తప్ప వేరే కులంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మన భాష వాళ్ళు తప్ప వేరే భాషలు ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరి ఆయన ప్రవచనాన్ని ఎలా నెరవేరుస్తాడు? ఆయన మన వాళ్ళని ఎందుకొని ముందుగానే మన పూర్వీకులు ఇక్కడ ఎందుకు పంపించారు? ఇప్పుడు మేము వెళ్ళి ఈ రోజున ఇక్కడ కార్ పైన బాక్స్ పెట్టి మీరు యేసుప్రభువుని అనుకున్నాడు మమ్మల్ని ఇక్కడే కొట్టి చంపుతారు. మీకు అవకాశం ఉంది, మీరంతా వాళ్ళకి పరిచయం, రోజు మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని దేవుని సువార్త చెప్పాలి. అప్పుడే రాక వస్తుంది, అప్పుడు దాకా రాదు. కాబట్టి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల వాళ్ళకే మనం సువార్త చెప్పకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకైనా సువార్త చెప్పుకోవాలి, ఆయన సాక్షిగా ఉంచుకోవాలి. మన ఇంట్లో వాళ్ళే సరిగ్గా చర్చికి రాలేదు, ఇంకా బయట వాళ్ళకి ఏం చెప్తాం? తెలుసుకోండి. మీకు అందరికీ పరలోకం ఉందని తెలుసా? ఉందన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. పరలోకం ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత పొడవు ఉందో మీకు తెలుసా? తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంది తెలుసుకోండి. మన భూమి జపాన్ మొదలుకొని అమెరికా వరకు 40,075 కిలోమీటర్లు ఉంది. కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. పరలోకం అనేది ఓన్లీ 2,306 కిలోమీటర్ల నుండి 2,400 కిలోమీటర్ల వరకే ఉంది. పరలోకం అనేది చాలా చిన్నది. ఈ బలిపీఠం ఎంత ఉంటే భూమి ఎంత ఉంది, ఇక్కడ అగ్గిపెట్టే ఎంత పడితే అంతే స్పేస్ లో పరలోకం ఉంది. మరి అలాంటి పరలోకంలో మనము, మన ఇంటి వారము, మన బంధువులు, మన స్నేహితులు ఉండాలా లేదా? మనం మాత్రమే బాప్తిసం తీసుకొని మారు మనసు పొందేదానికి సాక్షిగా ఉండి చనిపోతే మరి మన ఇంట్లో వాళ్ళంతా ఏమైపోవాలి? ఈ రోజున ఇక్కడ సమయం ఉంది, చనిపోయిన తర్వాత సమయం లేదు. ప్రభువా నా ఇంటి వారిని రక్షించు, నన్ను పోషించండి, ఆయనకి ఏదైనా చేస్తాడు, కానీ చనిపోయిన తర్వాత ఆయన నీ మాట వినడు. దయచేసి తెలుసుకోండి. పరలోకం మరి ఇంతే ఉందని నీకు ఎలా తెలుసు? బైబిల్లో ఉంది, మీరు చదివితే కదా మీకు కూడా తెలిసేది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పులు సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులై ఉన్నది. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. 750 కోసులంట. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. 1 కోర్స్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఇంటూ 750 వేసుకోండి. 2,300 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. ఇది సవాల్ చేసి చెప్పొచ్చు. నీ ఏ గుంపులు తిరిగిన పాత్రను దేవుడు వాడుకోవట్లేదు. పేరుకు వెలుగుదూత వేషం వేసుకొని పోషించబడుతున్నారు. వాళ్ళు జోబులు నింపుకోవడానికి వస్తున్నారు. కనీసం ఈ రోజు వస్తే వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను గొప్ప అని నేను చెప్పట్లేదు, నేను పరలోకానికి సంబంధించిన వాడిని.
మీరు ఈ లోకస్తులాగా ఎందుకుంటున్నారు? బైబిల్ చదవండి, అనేక సత్యాలు తెలుసుకోండి. పరలోకం చాలా చిన్నది, నరకం భయంకరమైన పెద్దది, అది తెలుసుకోండి. మనం మాత్రమే పరలోకానికి వెళ్తే సరిపోదు. మన బంధువులు మిత్రులు అందరినీ మనమే మేల్కొట్టుకోవాలి, మనమే బ్రతిమాడుకోవాలి. వాళ్ళ గడ్డం పట్టుకోవాలి, వాళ్ళ చేతులు పట్టుకోవాలి, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. కానీ వాళ్ళు మాత్రం నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రభువా నా కుటుంబాన్ని రక్షించు, ప్రభువా నా కుటుంబాన్ని పోషించని మనం అనుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నేను క్రైస్తవుని క్రైస్తవురాలంటే మీరంతా వెళ్ళరండి. నిజంగా చెప్తున్నాను, బైబిల్ని కానీ మీరు కానీ చదవకుండా, వాక్యాన్ని కానీ తెలుసుకోకుండా మీరు జీవిస్తే పరలోకానికి ఒక్కరు కూడా వెళ్ళరు. మీరు మారాలి, మీ ఇంట్లో వాళ్ళు మారాలి, మీ పద్ధతులు మారాలి, మీ బుద్ధులు మారాలి, భక్తిగా ఉండాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. తెలుసుకోండి. ఎందుకంటే నేనేం చెప్పలేను, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఇంకేం చెప్పను. అంటే దేవుడి కార్యాలు ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఆయన ఇష్ట ప్రకారం చేస్తాడు. ఆయన ఎలా డిజైన్ చేస్తాడో ఎవరికి తెలియదు. అందుకని మీరు అంత కష్టాలు రాగానే నష్టాలు రాగానే కృంగిపోకండి, నిలబడి ప్రార్థన చేసుకోండి, దేవుడి సన్నిధిలో మంచిగా ఉండండి. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, 1 అవర్ ఎక్కువగా అయిపోయింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఎప్పుడు అంటే నిజంగా మీరు మారు మనసు పొంది బైబిల్ చదివి వాక్యానుసారం జీవించినప్పుడే దేవుడు మిమ్మల్ని యేసు నామములో ఆశీర్వదిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరూ అలిసిపోయినట్టున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వందనాలు. మీ టైం అంతా తినేసాను, ఏమో అనుకోబాకండి. ఈ సత్యాలు తెలుసుకోవాలి. బైబిల్ ఎందుకుంది, పరలోకం ఎలా ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి తెలుసుకోకపోతే మనం క్రైస్తవులను చెప్పుకోవడం బాగుంది. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పాస్టర్ గారు వందనాలు. మీకు కోపం అంటే కొట్టండి. థ్యాంక్ యూ. చెప్పాలని ప్రభా నాయనతో భారము కలిగి ఉన్నాడు. నాయన నీ దాసుని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి స్థలంలో ప్రభా నీకు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా నీ కాపుదల కావాలి తండ్రి. నీకు స్తోత్రం. ఈ దేశం అంతట్లో ఈ నామాన్ని మయపడుతున్నాడు తండ్రి. లేవా ఇగో తండ్రి ఈ సమయంలో తిరిగి మళ్ళీ వెళ్ళుచుండగా ప్రభా నీ బిడ్డకి తోడుగా నీ కాపుదలు భద్రత దయచేసి. ఇదిగో ఇంతవరకు నా ప్రభా నీ ప్రియ బిడ్డలందరూ కూడా తండ్రి సాక్ష్యము వాక్యము అనేక విషయాలు ప్రభా విన్నారు తండ్రి. వారి హృదయంలో ఫలించుటకు నీ కృప దయచేసి తండ్రి. దేవ అన్ని విధాలుగా నీ సహాయం, నీ కాపుదలు భద్రత దయచేయమని యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసమును ఆమేన్. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు.
ఫోటోలు ఏంటంటే ఒక్క ఫోటోకి అయితే 10,000, వీడియోకి అయితే 20,000, ఏదైనా తీసుకోండి. అట్లా కూడా ఉన్నారు పాస్టర్లు ఇప్పుడు, మీకు తెలిసే ఉంటుంది. అది సంగతి. మరి ఎన్ని ఫోటోలు కావాలో రండి, మాకు కూడా డబ్బులు లేవు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఉన్నాము. ఇక్కడ తెలుగులు చాలామంది ఉన్నారు, చూసి ఆశ్చర్యపోయాం. నేను యాక్చువల్గా నా మిషనరీ ట్రిప్లో ఎప్పుడో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అయిపోయింది, ట్రైన్లో పోతా చేశాను. కానీ ఇక్కడికి వచ్చి నేను దేవుని సన్నిధిలో వాక్యాన్ని అట్లాగే నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఎంతగానో దేవుడు ప్రేమించాడు, దేవుని కృపను బట్టి ఇక్కడ నన్ను నడిపించాడు. వీళ్ళందరి తెలుగును చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. మీరంతా కూడా ప్రార్థించండి. అందరూ ఏదో నార్త్ ఇండియా అంటే భయపడిపోతారు, మన వాళ్ళు అసలు ఎవరు భయపడలా, గట్టిగా రాడులా నిలబడుతున్నారు. అందరికి జబల్పూర్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మీరంతా కూడా వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. ఎందుకు అంటే ఏదో తిని సోమరిపోతులాగా ఉండటానికి కాదు, వీళ్ళల్లో మళ్ళీ రివైవల్ స్టార్ట్ అయ్యి అందరూ అగ్నిలాగా మండాలి. ఆ విధంగా మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా. ప్రార్థన యాక్చువల్గా పాస్టర్ గారు చేయాలి, అంత విశ్వాసమేగా చేద్దాం. అన్న మీ పేరేంటన్నా? ఏమైంది? ముందు తాగుతున్నా, మానలేదు ఇంకా? సరే, మంచిదా. ప్రసంగి కదా, చూడు ఎంత మంచి పేరు పెట్టుకున్నావో. దేవుడికి వ్యతిరేకంగా మందు తాగుతున్నాం. ఈ రోజు నుంచి వదిలిపెట్టేసావా? ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయనా ఇదిగో నాయనా, ఎచ్చటి వారమో ప్రభా ఇక్కడ కూడుకున్నామయ్యా ప్రభా, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి సాక్ష్యం చెప్పుచుండగా ప్రభా, మరి వాక్యం వినుచుండగా ప్రభా, ఆయన మీరు కార్యం చేశారు, మీరు అందరిని బట్టి స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయనా, ప్రసంగి అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే మీరు చేయొద్దన్న పనిలో బానిసైపోయారో ప్రభా, మందు నుంచి మీరు విడిపించినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. తన హృదయాన్ని మీరు కడగండి ప్రభా, మీరు పరిశుద్ధపరచండి ప్రభా. ఆయన మీ కుమారుడికి అంగీకరించండి, ఆయన హృదయంలో మీరు నివాసం ఉండండి ప్రభా. మీ సాక్షిగా మీరు రాకడ వరకు కూడా ఉంచమని, ఏ లేమి ఏ కలిమి లేకుండా ప్రభా మీరే కృపతో నింపమని, యేసు నామంలో మంచి అద్భుతమైన రక్షణని కలుగజేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఎప్పుడు అంటే మందు ఈ రోజుతో మానేసినప్పుడు. అయ్యా అందరికీ వందనాలు. దేవుడు చిత్తమైతే చచ్చిపోకపోతే ఇంకొకసారి ఎప్పుడన్నా కలుద్దాం. అరే అన్నా, వాళ్ళంతా పాస్టర్ల కన్నా మనకెందుకన్నా? కొరడా చీరింది పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. ఏంటి మళ్ళీ అన్నోళ్ళు మీ దగ్గరికి తీసుకొచ్చారు? మళ్ళీ ఇక్కడికే వచ్చారు. పరిచింది క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది.
పరిపించింది దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు గొప్పగా ఓ కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు ఎందుకని లోకంలో తిరుగుతున్నాడా మరి ఇంకా డబ్బు సంపాదించాలా దేనికోసం ప్రార్థన చేయాలి ఆయన వాయిస్తేనే అనేక మంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు మళ్ళీ ఆయన కోసం ప్రత్యేకంగా ఎందుకు అసలు కీబోర్డ్ ఎరగదీస్తుంటే అద్భుతంగా అంత నార్త్ లెవెల్ కాకుండా సౌత్ లెవెల్ బాగా చేస్తున్నారు మంచిగా బాగానే ఉన్నారు ఇదంతా మన మంచికే పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాళ్ళ సేవకులకు మర్చిపోవడం మీరు వేరు వేడి రొట్టెలు పెట్టారు వేడి వేడి చికెన్ కర్రీ పెట్టారు వేడి వేడి బిర్యానీ పెట్టారు మిమ్మల్ని మర్చిపోవడం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ మందను పెంచి దీవించినావు గొప్పగా ఓ కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించిన సరే అన్న అయితే ఓకే ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ దేవుని పేరట వందనాలు జబల్పూర్లో మీటింగ్ ముగించుకొని మేము బయలుదేరి సిక్కిం వెళ్తున్నాము వయా వారణాసి ఉత్తరప్రదేశ్లో ఆ తర్వాత బీహార్లో పాట్నా మీదుగా నేపాల్ బార్డర్ మీదుగా వెళ్ళిపోయి వెస్ట్ బెంగాల్ చివరిలో డార్జిలింగ్లో యాడ్ అయిపోతాం డార్జిలింగ్ వెళ్ళాక సిక్కింలోకి వస్తాం సిక్కిం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి అస్సాము అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూరు మిజోరం త్రిపుర మేఘాలయ వరకు కూడా ఈ ప్రయాణం అంతట్లో దేవుని కాపుదల కృప తోడై ఉండేలాగా మీరంతా ప్రార్థించండి ఇక్కడ నుంచి డార్జిలింగ్కే 1200 కిలోమీటర్లు ఉంది దాదాపు 24 అవర్స్ పైనే పడుతుంది కానీ ఇక నుంచి స్పీడ్గా వెళ్ళాం ఎందుకంటే ఇక్కడ ఆదివారం మీటింగ్ ఉందని చాలా స్పీడ్గా వచ్చాం నిదానంగా అన్ని రాష్ట్రాల్లో సువార్త చెప్పుకుంటూ వెళ్తాం వీలైతే నేపాల్ బార్డర్లో నుంచి వెళ్తున్నాం వీలైతే నేపాల్ లోపలికి కూడా వెళ్ళిపోతాం
నేపాల్లో కూడా 1 డే గాస్పుల్ చేస్తాం. వీలైతే సిక్కిం వెళ్ళిన తర్వాత భూటాన్లో కూడా ఎంటర్ అవుతాం. భూటాన్లో కూడా సువార్త చేసి బయటకు వస్తాం. ఓకే, మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో సిస్టర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పడావ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మేము జబల్పూర్ నుండి వారణాసి వెళ్తున్నాం. అయితే వెళ్ళే దారిలో మిడిల్లో ఉన్నాం. 100 కిలోమీటర్లు దాటితే యూపీ అనమాట. కొంచెం నైట్ బాగా రెస్ట్ తీసుకున్నాం. డాబా హోటల్ పడుకున్నాం. మార్నింగ్ 11 o'clockకే రైస్ వండుకున్నాం, కానీ ఇప్పుడు ఇంచుమించు 2 అయిపోతుంది. కొంత ప్లేస్లో ఏమో అంత బాగా ఎండగా ఎక్కువగా ఉంది. టెంపరేచర్ 35 అట్లా కూడా ఉంది. కొన్ని ప్లేస్లోనేమో వర్షం పడుతుంది. ఎక్కడ చెట్టు దొరికిన దగ్గరేమో వర్షం పడుతుంది, ఆ వర్షం పడిన దగ్గరేమో చెట్టే దొరకలేదు. అందుకని లేట్ అయిపోయింది. మొత్తానికి సగం చెట్టు దొరికింది. అయినా పర్లేదు, పెట్టుకొని తినేయటమేగా. బ్రహ్మాండమైన భోజనం. ఇదిగోండి, మీరు చూసినట్లయితే ఆ వైట్ రైసు, ఉప్పు గోంగూర పచ్చడి, మ్యాంగో పికిలు, ఆ తర్వాత చికెన్ పికిల్, ఇంకా ఫిష్ పికిల్ కూడా ఉంది. అన్నీ ఒకేసారి అయితే బాగోదు. దీనికి తోడు గీ కూడా అనమాట. అద్భుతంగా ఉంటుంది. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు తిన్న తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. బాగుంది. హోటల్లో తినడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ పరిసర ప్రాంత ఫుడ్ మనకు సెట్ కాదు. సెట్ అయ్యే ఫుడ్ ఇక్కడ దొరకదు. అది కాకుండా ఈ కొర్రలు, జొన్నలు, ఈ సొజ్జలు వండుకుంటే ఈ చట్నీలు, కారపొడులు సెట్ అవ్వట్లేదు. అందుకని ఈసారి మార్చాం. అవి కూడా ఉన్నాయి, కొర్రలు, జొన్నలు. ఇంకోసారి ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఏదో ఒకటి తినేసి బయలుదేరుతున్నాం. మేము నిన్న జబల్పూర్ నుండి ఇప్పటి వరకు ఓన్లీ ఒక 200 కిలోమీటర్సే వచ్చాం. నైట్ బాగా రెస్ట్ తీసుకున్నాం, వీడియో ఎడిటింగ్ ఉంటే చేసాం. ఇప్పుడు ఇంకొక 100 కిలోమీటర్స్లో ఎంపీ దాటేసి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ రోడ్ ఏంటంటే నేషనల్ హైవే నంబర్ 30. ఇది మన ఆంధ్ర బార్డరు. తెలంగాణలో ఉండే భద్రాచలం దాటేసి చింతూరుకు వస్తే చింతూరు దగ్గర నుండి కూడా ఈ రోడ్డు స్టార్ట్ అయింది. ఇట్లాగే కంటిన్యూ వెళ్ళిపోతాం. మరి ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. మేమైతే వారణాసి దాకా వెళ్తున్నాం ఇదే రోడ్లో. కొన్ని చోట్ల 100 కిలోమీటర్లు బాగాలేదు, కొన్ని చోట్ల చాలా బాగుంది సిమెంట్ రోడ్ అంతా కూడా. అనేక మందికి ఆగిన దగ్గర, కనిపించిన వాళ్ళ దగ్గర పాంప్లెట్స్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ చెప్పడానికి నాకు అంత ఫ్లూయెంట్గా హిందీ రాదు, అయినా కూడా హిందీ పాంప్లెట్స్ ఇస్తున్నాం. వాళ్ళంతా కూడా చదివిన వెంటనే మారు మనసు పొందులాగా మీరంతా ప్రార్థించండి. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది రక్షణలోనికి రావాలి, ఆయన సాక్షిగా బ్రతకాలి. ముందుగా ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. भाई ये कौन सा टोल गेट है? हाँ, डिस्ट्रिक्ट क्या है? कौन सा डिस्ट्रिक्ट है? ओके, नो प्रॉब्लम. ये परमेश्वर का वचन है. पढ़ो, खाली समय मिले तो परमेश्वर आशीष देते. गॉड ब्लेस यू एंड योर फैमिली. चलो भैया, ये परमेश्वर का वचन है. पढ़ो. गॉड ब्लेस यू. ये परमेश्वर का वचन है, वाणी है. पढ़ाओ, अच्छा है. हाँ, थैंक यू. गॉड ब्लेस यू.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఒక అద్భుతమైన సంఘటన, ఒక అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడే మధ్యప్రదేశ్ ముగించుకొని ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాము. జనరల్గా మనం ఎక్కడైనా సరే ఇండియాలో ఏదైనా ఒక హిల్ ఏరియాకి వెళ్ళాలి అంటే కొంచెం ఇట్లా యారోగా వెళ్ళాలి, ఇట్లా మొత్తం మీద తిరుగుతూ ఎక్కాలి. ఇది ఒక కొండ. ఇది 3 రాష్ట్రాలకి మధ్యలో ఉంది. అటు ఎంపీకి, ఇటు ఉత్తరప్రదేశ్కి, అటు బీహార్కి. ఈ మొత్తం ఒక బల్లపరపులాగా ఉందండి. కొన్ని కిలోమీటర్ల మేర ఎక్కడా నీకు అటు ఇటు తిరిగేది లేదు, పైకి ఎక్కేది లేదు. అసలు చాలా అద్భుతం. చూడండి, ఇదిగోండి ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం. ఇది మంచి హైవే. ఈ హైవే మీద మనం ఆగాం. ఇదిగోండి ఈ కొండ చూడండి, అసలు అంత బల్లపరపులాగా ఉంది. ఇటు కింద మొత్తం మళ్ళీ అదొక ఏరియా అన్నమాట. ఇంకా అదే యాక్చువల్గా ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం. అయితే ఈ కొండ మీదకి ఎక్కడానికి అటు ఇటు ఏం తిరగక్కర్లేదు. ఆల్రెడీ వచ్చేటప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇట్లాగే కొన్ని కిలోమీటర్లు ఉంటుంది, మేబీ ఒక 50-60 కిలోమీటర్స్ ఉండొచ్చు. అట్లా ఉందన్నమాట. అదిగోండి అటువైపు కూడా అట్లాగే ఉంది. అటువైపు కూడా ఒకసారి చూడండి. ఇదిగోండి ఇది చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా అక్కడ కనుక ఒక ఆనకట్ట కనుక వేస్తే మంచి ప్రాజెక్ట్ అయిపోతుందండి. చాలా లోతుంది, చాలా వెడల్పు, పొడవు ఉంది. మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు. ఒక అద్భుతమైన ప్రాంతం అంతే. ఇంకది ఉత్తరప్రదేశ్ బార్డర్. చాలా బాగుంది. మంచి హైవే. ఇది హైవే నెంబర్ 30. మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఆంధ్రప్రదేశ్లో ఎండింగ్లో స్టార్ట్ అయింది. ఛత్తీస్గఢ్లో అదే ఉంది, మధ్యప్రదేశ్లో అదే ఉంది, యూపీలో కూడా అదే ఉంది. చాలా బాగుంది. ఓకే, మేము ఇప్పుడు బయలుదేరి వారణాసి వెళ్తున్నాం. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. దేవుడి చిత్తం అయితే కలుస్తాం, లేదంటే బీహార్ వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. आप हिंदी पढ़ते ना? हिंदी आप स्कूल नहीं जा रहा? क्यों? ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో సోనుభద్ర జిల్లాలో ఉన్నాము. ఇంతమందిని పాస్టర్స్ని చూడటం చాలా అద్భుతకరం. వీళ్ళందరూ ప్రభు కోసం జైలుకు కూడా వెళ్ళారు. సువార్త ప్రకటించినందుకే జైల్లో వేయబడ్డారు. జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళని జై శ్రీరామనం అని బట్టలు కూడా ఊడదీసి చాలా చిత్రహింసలు పెట్టారు. అయినా కూడా వీళ్ళు ప్రభు కృపతోటి ఆ పేరుని అనలేదు. వాళ్ళందరినీ బలపరచడానికి వీళ్ళందరినీ బలపరచడానికి వచ్చారు. మనం కూడా మన దగ్గరే చర్చ్ ఉందంటే దాని పక్కన దాని ఎదురుగా పెట్టుకోకుండా కనీసం అనేక మందిని శిష్యులుగా తయారు చేసి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని మనం కూడా పంపించడానికి వీళ్ళని చూసైనా కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. దయచేసి మీరంతా బైబిల్ని పూర్తిగా చదవండి, అనేక మందిని ప్రేమించండి. ఓన్లీ మీ పక్కన వాళ్ళు మీ చర్చకు వచ్చే వాళ్ళని కాకుండా అందరిని ప్రేమించి అందరికీ సువార్త చెప్పే రీతిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు శిష్యులుగా తయారు చేయమని చెప్పాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా 4 గోడల మధ్యలో ఎక్కువగా బోధించలేదు. ఆయన ఎప్పుడు బయటే ప్రచారం చేశాడు, బయటే అందరికీ సువార్తను ప్రకటించాడు. ఆ విధంగా మనం ఆయన్ని పోలి నడవాలి. అందరూ అదే విధంగా కూడా మీరంతా కూడా శిష్యులను తయారు చేసి అనేక రాష్ట్రాలకు పంపించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళందరి కోసం కూడా మీరంతా ప్రార్థించండి. ఎందుకంటే మనం ఎప్పుడు పేపర్లో, న్యూస్లో చూస్తూ ఉంటాం, పలానా వాళ్ళని కొట్టారంట, పలానా వాళ్ళని చంపారంట, నరికారంట పలానా ఏరియాని. ఇదిగో వీళ్ళల్లో కూడా పాపం జైలుకి వెళ్ళి వచ్చారు. వీళ్ళందరి కోసం మీరు ప్రార్థనలో మీ అనుదినం జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.